హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే అటుకులతో పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేసేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని 3 కప్పులు అటుకులు తీసుకోవాలి. ఇలా మందంగా ఉండే అటుకులు తీసుకుంటే మన పులిహోర అనేది బాగా పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. అదే పలచటిది అయితే ముద్దలా అవుతుంది కాబట్టి ఇలా మందపి తీసుకోండి. అటుకుల్లో వాటర్ యాడ్ చేసుకొని ఇలా మునిగేంతవరకు ఉంచుకోవాలి. పక్కనే ఒక గిన్నె తీసుకొని మన అటుకుల్ని డ్రై చేసేసుకోవాలన్నమాట, తడి ఉండకూడదు అనమాట. చూసారుగా ఈ విధంగా ఇలా చేసుకొని పక్కనే తాలింపు పెట్టుకుందాం. బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది ఎంత బాగా ఫ్రై అవుతే మనకి టేస్ట్ అంత బాగా వస్తుంది అన్నమాట. చూసారుగా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇది మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. చూసారుగా మన తాలింపు అనేది రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు పక్కనే ఉన్న మన అటుకులు కూడా తీసుకొని దీంట్లో వేసేసేద్దాం. వేసేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుతూనే ఉండాలన్నమాట. చూసారుగా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లో మనం లెమన్ పిండుకోవాలి. అదే పెద్ద సైజు అయితే 2 పిండుకోవాలి, చిన్న సైజు అయితే 1 చాలు. మన క్వాంటిటీ బట్టి మనం 1 లెమన్ పిండుకుంటే చాలు. ఇలా మొత్తం పిండేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కండి, మన అటుకుల పులిహోర అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ టేస్టీ. ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చిద్ది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.